అందరికీ నమస్కారం. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మిగతా పార్టీ పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 2nd వీక్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ముఖ్య విషయం ఏమనగా నేను వావిలాలపల్లి, గుండు హనుమాన్ ఏరియా, తులసినగర్, సరస్వతి నగర్, మెహర్ నగర్లోని కొంత ప్రాంతాల్లో నేను దాదాపు 250 ఇండ్ల వరకు కూడా నేను కవర్ చేయడం జరిగింది. గ్రౌండ్ వర్క్ చేశాను, డోర్ టు డోర్ తిరిగాను, ఓటర్లను కలిశాను. ఒక 250 గృహాలను కూడా నేను సంపర్కం చేయడం జరిగింది. దాంతోపాటుగా అది 24వ డివిజన్లో నేను ఇన్ఛార్జిగా ఉన్న ప్రాంతం. అది ఇంకో డివిజను వావిలాలపల్లి, ఇటు లైఫ్ లైన్ హాస్పిటల్ ఏరియా, గోపికృష్ణ ఫంక్షనల్ ఏరియా. ఇక్కడ కూడా నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఓటర్తో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఈ 2 డివిజన్లో కూడా నాకు పార్టీ ఆదేశించి, పార్టీ నిర్ణయం తీసుకొని నాకు టికెట్ ఇచ్చి, ఎక్కడ ఆ డివిజన్లో 24వ డివిజన్ అయినా, ఈ డివిజన్ అయినా ఎక్కడ పోటీ చేయమన్నా కూడా పార్టీ ఆదేశానుసారం నేను పోటీ చేస్తున్నానని, పోటీ చేసి నా శక్తినంతా కూడా తీసుకొని నేను ఓటర్ల దయతో, ఓటర్ల సహకారంతో, వారి ఆశీర్వాదంతో గెలవడానికి నేను 200% ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏమనగా గత పాలకులు గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు, గతంలో పరిపాలించిన వాళ్ళు కూడా ఈసారి ఓటుకు 10,000 రూపాయలు, ఓటుకు ముఖ్యంగా 24వ డివిజన్లో బ్యాంక్ కాలనీ, తులసినగర్, మెహర్ నగర్ ప్రాంతాల్లోని గతంలో పోటీ చేసిన గత పాలకులు పురుషులకు ఓటుకు 10,000, మహిళలకు బేడెత్తు బంగారం, ప్రతి మహిళకు బేడెత్తు బంగారం ఇవ్వడానికి, ఓటుకు 10,000 రూపాయలు మగవాళ్ళకి ఇవ్వడానికి గత పాలకులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. గత పాలకుల దగ్గర విస్తృతమైన డబ్బు ఉంది, వేల కోట్ల డబ్బు ఉన్నది. చాలా అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టి మీ అందరికి ఇస్తారు. మీ అందరితో ఓట్లు వేయించుకొని గెలిచి మళ్ళీ మీ దగ్గరే సంపాదిస్తారు. వాళ్ళు మళ్ళీ అక్రమంగా వ్యాపారాలు చేసి మీ దగ్గరే సంపాదించి ముక్కు పిండి వసూలు చేసుకుంటారు. కనుక మరి నాలాంటి వ్యక్తి నిరుపేద, డబ్బు లేదు నా దగ్గర, మీరు ఆశీర్వదించి మీరు గెలిపిస్తే నేను సామాన్య వ్యక్తిని, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీరు ఫోన్ చేస్తే స్పందించి వచ్చి ఏ పనున్నా చేసే వ్యక్తి నేను. నా దగ్గర డబ్బు లేదు, కానీ నేను సేవ చేస్తా. సేవ చేసే గుణం నాది. డబ్బు వాళ్ళ దగ్గర తీసుకోండి, ఓటుకు 10,000 ఇస్తారట, తీసుకోండి. మహిళలకు బేడెత్తు బంగారం ఇస్తారట, తీసుకోండి. ఆ డబ్బులు మీ దగ్గర సంపాదించిన వాళ్ళు అక్రమంగా సంపాదించరు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, ఓటు నాకు వేయండి. నేను నిస్వార్థంగా నిజాయితీగా మీకోసం పనిచేస్తా. నేను డబ్బులు ఇచ్చే స్థాయిలో లేను, కానీ సేవ చేసే గుణం ఉంది, పనిచేసే గుణం ఉంది. కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వను, కానీ మీకు పని చేస్తా. పని చేయకపోతే నా గల్లవాటు అడగండి, నా ముడ్డు మీద దండండి, నా ముక్కు పిండి, నన్ను 2 చెవులు పిండండి. పని చేయకపోతే నన్ను వంగబెట్టి 2 గుద్దండి అవసరం వస్తే. కానీ ఓటు నాకు వేయండి, డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోండి, ఓటు నాకు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పార్టీ నిర్ణయం ఇస్తేనే, పార్టీ ఆదేశిస్తేనే, పార్టీ నిర్ణయానికి కట్టుబడి, పార్టీ అధిష్టానానికి కట్టుబడి నేను పార్టీ పోటీ చేయమంటేనే చేస్తా. కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం నేను పార్టీకి ఉపయోగపడాలని చెప్పి, గ్రౌండ్ వర్క్ మాత్రం నేను ఒక 20 రోజులు నేను గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే పార్టీకి ఉపయోగపడాలని చెప్పి, పార్టీకి ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలి, అందరికి ఉపయోగపడాలి. కాబట్టి నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. మీ అందరూ నన్ను ఆశీర్వదించండి. పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా, అన్ని పార్టీలలో ఉన్న హిందువులందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, నాకు సపోర్ట్ చేయండి. నేను హిందుత్వవాదిగా, నిక్కర్సైన హిందుత్వవాదిగా మీ అందరూ తెలుసు. పార్టీ జెండా కోసం పనిచేసిన, హిందుత్వం కోసం పనిచేసిన, రాత్రింబౌలు కష్టపడ్డా, ఏళ్ళుగా దశాబ్ద కాలంగా నేను నిస్వార్థంగా పనిచేస్తున్నా, కష్టపడుతున్నా, మీ అందరూ తెలుసు. ప్రతి హిందువు కూడా, అన్ని పార్టీల హిందువులు కూడా నిజాయితీగా, నిక్కచ్చిగా నాకు నిస్వార్థంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ ఉగిలే సుధాకర్ పటేల్. జై హింద్.